One day over. ఒక రోజు అయిపోయింది అప్పుడే. Very soon all these days are going to be over. చాలా త్వరలో ఈ రోజులన్నీ కూడా అయిపోతాయి. But these days are important days ordained by God from eternity. ఈ యొక్క దినాలు దేవుని యొక్క నిత్యత్వం కొరకు దేవుని ద్వారా ఘనపరచబడిన గౌరవించబడిన దినాలు ఇవి. That is why we must be earnest, we must be prayerful, we must be attentive and we must be present for all the meetings. కనుక మనం ఎంతో ప్రార్థనా పరులుగా మెలకువగా ప్రతి కూడికకు హాజరవుతూ జాగ్రత్తగా శ్రద్ధగా వినేవారం ఉండాలి. So much of sacrifice we have come here and people here in the compound are also sacrificing so much so that we may have a profitable time and eternity. కనుక ఎంతో సమర్పణతో మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఆవరణలో ఉన్నవారు కూడా ఎంతో సమర్పణ చేసి అన్ని అమర్చి పెట్టినారు. కనుక దీన్ని నిత్యత్వం కొరకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. I stand in front of you with mixed feelings. నేను మీ మధ్యలో ఎంతో మిళితమైనటువంటి భావనతో నిలిచి ఉన్నాను. According to me, the youth meetings are the most important meetings. నా మట్టుకు చూస్తే యవనస్తుల కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి. I used to call that as VIP meeting. నేను యవనస్తుల కూడికల్ని చాలా అతి ప్రాముఖ్యమైన విఐపి కూడికలుగా పిలుస్తుంటాను నేను. All of you are very important people. మీరందరూ కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. Because you are the future church. ఎందుకంటే భవిష్యత్తు సంఘం మీరే. The attention, the time, the prayer, the tears we invest upon you because of the future church. కనుక భవిష్యత్ సంఘంగా మీ ఎళ్ళ మా యొక్క కనుదృష్టి మా ప్రార్థన మా యొక్క సమస్తము మీ మీద ఆధారపడి ఉన్నాయి. Lord Jesus Christ loved young people. ప్రభువైన యేసుక్రీస్తు యవనస్తులను ప్రేమించినాడు. He loves you. నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants your life to be invested for eternal purposes, lasting purposes, imperishable purposes. కనుక నిత్యమైన ఉద్దేశం కొరకు శాశ్వత కాలం ఉండే వారి కొరకు ఏ మాత్రం కూడా పడిపోయినటువంటి వారి కొరకు మీ యొక్క జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాలని కోరుచున్నాడు దేవుడు. And I am happy that unworthy as I am, God has enabled me to be in your midst these days. కనుక ఎంతో అయోగ్యుడైన నేను ఈ మధ్యలో ఈ కాలంలో మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నేను కూడా వందనము చెల్లిస్తున్నాను దేవునికి. And also I am sad one day is already over. నేను ఇంకా విచారించేది ఏంటంటే ఒక రోజు అప్పుడే గతించిపోయింది అని. And very soon we may have to leave. త్వరగానే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని. Another feeling, ఇంకొక భావన ఏంటంటే am I qualified to speak to young people because hairs are gray and I am already old? నేను ఇక ముసలివాడిని అయిపోయాను, తల వెంట్రుకలు నెరిసిపోయినాయి, యవనస్తులకు బోధించడానికి నేను తగిన వాడనా అని అనిపిస్తుంది కూడా. Only one excuse I have. That excuse is I was saved, I met the Lord Jesus Christ when I was 16 years old. నేను తప్పించుకోవడానికి లేకపోతే చెప్పుకోవడానికి ఒక్క సాకు కలిగి ఉన్నాను. నేను యవనస్తుడిగా 16 సంవత్సరాల ప్రాయంలో నేను రక్షించబడ్డాను కనుక. As I accepted the Lord Jesus Christ as my Savior and Lord in my teenage, I know all your troubles, all your problems, and what all you undergo, and I have gone through them, and the Lord brought me out. కనుక నేను కౌమార దశలో 16 సంవత్సరాల ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినాను కనుక నేను ఆ ప్రాంతంలో ఆ ప్రాయంలో ఉన్నటువంటి శ్రమలు, కష్టములు, ఇబ్బందులు ఏమేమి ఉంటాయో, ఆకర్షణలు, శోధనలు అవన్నీ కూడా నేను కూడా వెళ్ళగలిగినాను. మీ భావన నేను అర్థం చేసుకోగలను. Many times when I was in Hebron, when some middle-aged elderly people came to see me, I would say, please, sorry, excuse me, I don't have time. ఇక చాలా సార్లు హెబ్రోన్ లో నేను ఉన్నప్పుడు ఇక మధ్య వయస్కు వారు, తర్వాత పెద్ద వయసు కలిగిన వారు నన్ను చూడటానికి మాట్లాడడానికి వస్తుంటే నాకు మీ దగ్గర మాట్లాడేంత సమయం లేదండి, దయచేసి క్షమించండి చెప్పేవారు కూడా. But young people, they could knock at my door at 12 o'clock in the night. Young boys with some problems, I used to open, sit with them, talk through the night. యవనస్తులైనటువంటి వారు అర్ధరాత్రి 12 గంటలకు కూడా నా తలుపు తడితే వారి కొరకు తలుపు తెరిచేవాడిని. యవనస్తులైన సహోదరులు వారికున్న సమస్యలు జటిలమైనటువంటివి, వాళ్ళు తమతో తాము తీర్చుకోలేని సమస్యలతో వచ్చినప్పుడు వారితో కూడి ప్రార్థించడానికి దేవుడు నాకు ధన్యత ఇచ్చాడు. మీ కొరకు సమస్తమైన సమయాన్ని వెచ్చించగలము. Make use of every minute you are here during this youth camp. కనుక ఈ యవనస్తుల కూడికల్లో మీరు ఏదైతే వింటున్నారో ప్రతి చిన్న అంశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. This year youth camp theme is a wonderful theme. ఈ యొక్క సంవత్సరము యవనస్తుల కూడికల యొక్క ముఖ్యాంశము ఎంతో అత్యద్భుతమైనది. The speaker of this statement was Nehemiah, as it was introduced by God's great servant our dear brother James Ambrose on the first day. మొదటి దినాన దేవుని యొక్క దాసుడు సోదరుడు జేమ్స్ అంబ్రోస్ గారు నేను చెప్పినట్లుగా ఈ యొక్క వాంగ్మూలం ఇచ్చినట్టు ఈ యొక్క మాట పలికినట్టు ఆ వ్యక్తి చాలా గొప్ప దైవజనుడు నెహెమ్యా. But through him we will take it as it is from the Lord. Lord is inviting you personally, individually. Come my child,
come my son, come my daughter, let us build. కనుక దాన్ని బట్టి దేవుడే మనతో ఆయన దాసుని ద్వారా మాట్లాడినట్టుగా తీసుకుందాం. ఆయన నా బిడ్డ, నా యొక్క ప్రియ సహోదరా, దయచేసి నా యొద్దకు రా అని ఆయన పిలుస్తున్నాడు. So we are approaching this theme as though God is speaking to us. Come, let us build. ఈ యొక్క అంశాన్ని దేవుడే మనతో మాట్లాడుచున్నట్లుగా రండి కట్టుదము రండి అని. These 3 days of Bible studies are not enough to cover, but by the grace of God, by the help of the Holy Spirit, we will try to do as much as possible. కనుక ఈ 3 రోజుల బైబిల్ పఠనంలో దాని అంతటిని ముగించడం కష్టమే గాని దేవుడు కృపను చూపించినంత వరకు, సాధ్యమైనంత వరకు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. Please turn to the theme verse in the book of Nehemiah. నెహెమీయా గ్రంథము ముఖ్యాంశంలోకి వెళ్దాం. And chapter 2 verse 17. రెండో అధ్యాయం 17వ వచనం అండి. Shall we please turn our Bibles to Nehemiah 2:17. నెహెమీయా గ్రంథము రెండో అధ్యాయం 17వ వచనం మన బైబిల్ చూద్దాం. Please bring your personal copy of the Holy Bible to the meetings. కనుక కూడికలకు మీ యొక్క పరిశుద్ధ బైబిల్ యొక్క పూర్తి ప్రతిని తీసుకొని రండి. And possess a copy of your own. మీ సొంత బైబిల్ ప్రతిని కలిగి ఉండడానికి చూడండి. And also carry the Bible, bring the Bible. కనుక బైబిల్ తీసుకుని వెళ్ళండి, బైబిల్ కూడా తీసుకుని రండి. And every day you start with the Bible. ప్రతిరోజు బైబిల్ తో ప్రారంభించండి. In the meeting, whenever a verse is told, open the Bible. ఎప్పుడైతే కూడికలో ఒక వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం వెంటనే బైబిల్ తెరవండి. Many of you would have read the Bible more than 4 times, 5 times. మీలో చాలా మంది 4-5 సార్లు కంటే ఎక్కువగా బైబిల్ చదువుంటారని నమ్ముతున్నాను. You may know all the verses in the Bible. ఒక బైబిల్లోని వాక్యాలని తెలిసి ఉండొచ్చు కూడా. Though familiar verses are said, and if we look at it again, Lord will speak to us in a fresh way, in a new way. కనుక తెలిసిన వాక్యమే అయినప్పటికీ మరొకసారి బైబిల్ చూచి మనం చదివితే దేవుడు నూతనమైన రీతిగా, తాజా అయిన రీతిగా మనతో మాట్లాడే ఉంటాడు. That is why we make up our mind to open the scripture, turn to the passage, even familiar verses, and read it again prayerfully. కనుక తెలిసిన వాక్య భాగాలు అయినప్పటికీ తిరిగి వాక్యం తీసి తిరిగి చదవటం అనేది చాలా అవసరమైనది. And this whole verse we are reading in the book of Nehemiah chapter 2 verse 17 together. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ వచనమును అందరము కలిసి చదువుకుందాం. Then said I unto them, ye see the distress that we are in, how Jerusalem lieth waste and gates thereof are burnt with fire. Come, let us build up the wall of Jerusalem that we be no more a reproach. Shall we look to the Lord for His grace? కృప కొరకే ప్రభువు వైపు ఎదురు చూద్దామండి. Our loving and living Heavenly Father, in the highly exalted name of Lord Jesus Christ, which is above every name, we unite our hearts in worship, praises, thanksgiving and adoration once again in this holy place. ప్రేమ కలిగిన పరలోకమందున పరమ తండ్రి, అత్యంత హెచ్చించబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ పరిశుద్ధ స్థలంలో మా అందరి హృదయాలను ఏకీభవించి హృదయపూర్వక స్తుతి, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. We claim thy promise in Matthew 18:20, and thy loving presence and thy Shekinah glory may fill this place. మత్తయి సువార్త 18:20 వాగ్దానం కోరుచున్నాం. మీ యొక్క ప్రేమ గల సన్నిధి, షకీనా మహిమ మా సన్నిధి ఈ సమయాన్ని నింపునట్లుగా చేయండి. We have not come here to see anything of man and hear anything of man, and also for any other purpose. We have come to see and hear Lord Jesus Christ. మానవునికి సంబంధించిన ఏది కూడా మేము వినడానికి ఇక్కడ రాలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని వినడానికి ఆయన సన్నిధిలో మేమందరూ కూడా చేరువచ్చున్నాం. We humble ourselves and bring ourselves in this place under the sprinkling of the precious blood of the Lord Jesus Christ. మమ్మల్ని ఈ స్థలాన్ని చిలకరింపడిన ప్రశస్త నిత్య నిబంధన రక్తమైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం క్రింద తెచ్చుకుంటున్నాం. If you can bind all the seen and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. కనిపించినట్టు అంధకార శక్తులంటే అత్యంత హెచ్చించబడిన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు గద్దిస్తున్నాం. Lord, years are passing, we are attending meeting after meeting. సంవత్సరాలు దొరికిపోతున్నాయి, ఒక్కడి తర్వాత ఇంకొక కూడికి మేము హాజరవుతూనే ఉన్నాం. But still our problems are unsolved. మా సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయినాయి. Questions are not answered. మా సమాధానాలకి జవాబు దొరకలేదు. Our bindings are not broken. Still we are in the captivity. మా యొక్క బంధకములు విడిపోలేదు, మేము ఇంకా బందిఖానాలోనే ఉన్నాం. We beseech thee, Heavenly Father, as young people, visit us in a new way. పరలోకపు తండ్రి, యవనస్తులుగా మమ్మల్ని మేము అప్పగించుకొచ్చున్నాం, నూతనమైన రీతిగా దర్శించండి. We desire to have a clean life. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. And a God hearing and also a godly life. దైవ స్వరం వినే హృదయమును,
దైవ భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాం. And we pray, Lord, that we have tried and failed. We depend upon Thee so that Thou wilt speak to us. ప్రభా మేము ప్రయత్నించి తప్పిపోయాం. ప్రభా మీరు మాతో మాట్లాడవలసిందిగా మీపై ఆధారపడుతున్నాం. And loving Father, Thou will welcome every young person who come into Thy presence. Let no one go away empty from Thy presence. ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి యవనస్తుడు కూడా మీ చేతులకు అప్పగిస్తున్న ఏ ఒక్కరు ఇక్కడి నుంచి రక్తహస్తంలో వెళ్లకుండా సహాయపడండి. By faith we enthrone Lord Jesus Christ, highly lifted up in our midst. ప్రభా విశ్వాసంతో మా ప్రభువైన యేసుక్రీస్తును అత్యంతంగా హెచ్చిస్తున్నాం. We bring all of us, all around us in Thy full control. ప్రభా మమ్మల్ని మా చుట్టూ ఉన్న సమస్తాన్ని మీ సంపూర్ణ నియంత్రణలోనే తీసుకొస్తున్నాం. And we pray for both of us and keep us in the unction, grant us every utterance. ప్రభా మమ్మల్ని ఇద్దరిని కూడా మీ స్వాధీనంలో తీసుకోనండి. ప్రభా మీ యొక్క అభిషేకం కింద ఉంచండి. ప్రతి వాక్కును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. We pray for our dear young brothers and sisters. Take away wandering thoughts, keep our thoughts under Thy captivity, and help us to receive from Thee and respond to Thee rightly. ప్రభా యవనస్తులైన సహోదర సహోదరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. సరైన రీతిగా మీరు స్పందించడానికి సహాయపడండి. వాక్యాన్ని సరైన రీతిగా వినడానికి సహాయపడండి. వాళ్ళలో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. We give Thee all the glory, pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్తమైనటువంటి మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన అత్యంత హెచ్చించబడిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. There was a millionaire in the city of Chicago in the United States. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చికాగో అనేటువంటి నగరంలో ఒక లక్షాధికారి లేకపోతే కోటీశ్వరుడు ఉన్నాడు. And he had a beautiful daughter, only daughter. ఆయనకు సౌందర్యవతైనటువంటి ఒకే ఒక్క కుమార్తె ఉన్నది. So he chose 100 young people, well accomplished, well educated, and also promising young people he invited for a feast. కనుక 100 మంది యువకులను, ఎంతో ఆకర్షించబడిన వారిని, ఎంతో చదువుకున్నటువంటి వారిని, సుసంపన్నులైనటువంటి వారిని ఒక గొప్ప విందు కొరకు ఆహ్వానించినాడు. And he took them to a palace, and around the palace was a moat, that is a collection of water running. కనుక ఒక అంతఃపురాన్ని దగ్గర తీసుకుని వెళ్ళాడు. అంతఃపురం చుట్టూ కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. And after the feast, he took the 100 young people. విందయిన తర్వాత 100 మందిని తీసుకుని వెళ్ళాడు. And he said, now in this moat I have put 3 things. ఈ కందకంలో నేను 3 ఉంచాను. ఇక్కడ 100 crocodiles I have put. 100 మొసళ్ళను పెట్టాను. And 200 water moccasins, that is the poisonous snakes, water snakes. 200 అతి విషపూరితమైన సర్పాలను ఉంచాను. And 300 piranhas are the flesh-eating fish. 300 మనిషి శరీరాన్ని తినేటువంటి చేపలను ఇందులో ఉంచాను. All these terrible things I have put inside this moat all around. కనుక ఈ అంతఃపురం చుట్టూ ఈ యొక్క వీటిని నేను కందకంలో ఉంచినాను. Now I want to offer any one of the 3 things for the young man who would jump into the water and swim to the other shore. కనుక ఎవరైతే ఈ నీళ్లలో దూకి అంతఃపురం వైపు అటువైపు వెళ్ళగలడో అలాంటి వారి కొరకు 3 నేను దాచిపెట్టాను. And one, దాంట్లో ఒకటి I would give him $2 million in cash, $2 million. 2 మిలియన్ అంటే $20 లక్షల నేను నగదుగా ఇస్తాను. And or I will give him half of my property. రెండోది అది గాని లేకపోతే నా ఆస్తిలో సగభాగంగానే ఇస్తాను. Otherwise I will get my beautiful daughter married to him and he can have all my estate after my death. లేకపోయినట్లయితే నా సౌందర్యమైనటువంటి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను. నా తదనంతరము నా యొక్క ఆస్తి అంతా కూడా అతనే కర్తగా అవుతాడు. As he was finishing talking, he got a splash in the water. ఆ యొక్క మాట ముగియలేదు, ఇంకా నోట్లోంచి పూర్తిగా రాలేదు. ఆ యొక్క నీళ్ళలోకి ఒకటి దుంకటం వినబడింది. And the next sight he saw, on the other side was a young man standing all bleeding. ఇంకో పక్కన చూస్తే ఇంకొక యవనస్తుడు మొత్తం అంతా కూడా రక్తసిక్తమై అవతల పక్కన ఉన్నాడు. Not he gone there. One young man from this, he went, he stood there. ఓకే, ఈ యువతల పక్కన ఇచ్చి ఒక యవనస్తుడు వెళ్ళాడు, అవతలకు వెళ్ళాడు, అంతా రక్తంతో నిండిపోయింది. And then this rich man said, అప్పుడు ఈ ధనవంతుడు అన్నాడు, I never thought you could make it. నువ్వు నిజంగా ఇలా చేస్తావని నేను ఊహించలేకపోయాను. But what do you want? నీకేం కావాలి? Among the 3 things. 3 నీకేది కావాలి? And he said, ఆయన అన్నాడు, Sir, I don't want any of those 3 things. నాకు ఈ 3 ఏ ఒక్కటే అక్కర్లేదు అన్నాడు. I want the name of the fellow who pushed me into water. నన్ను ఎవరైతే నీడలో తోసారో అతను ఎవడో నాకు కావాలని చెప్పాడు.
That is, we young people are like that. మన యవనస్తులైన మనం అలాగ ఉంటాం. We have to be pushed into things. మనం బలవంతంగా నెట్టబడాలి అందులోకి. Life is full of choices. జీవితము అనేకమైనటువంటి కోరికలు ఎంపికలతో ఉండిపోయింది. And life has to be taken very earnestly, seriously, sincerely. కనుక ఈ జీవితాన్ని ఎంతో తీవ్రముగా, ఎంతో నిజాయితీగా, ఎంతో రుచికరంగా మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి. There should be determination to make the right decisions in life. కనుక మన జీవితంలో తీర్మానం చేసుకోవడానికి సరి అయినటువంటి తీర్మానం మనలో ఉండాలి. And that is why we have to know that we have to take the one important right decision in the beginning of our youthhood. కనుక యవనస్తులుగా మొట్టమొదటిగా మన జీవితంలో తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన కీలక నిర్ణయం గురించి తెలుసుకోవాలి. Whether we believe it or not, there are two important persons in this world. Both of them are not seen with our eyes. మీకు తెలుసో తెలియదో కనుక ఇద్దరు అతి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. వారిద్దరిని కూడా మన కళ్ళతో చూడలేదు. One is the loving God, another is the destroyer called Satan. ఒక ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మరొకడు నాశనకుడు, అతను సాతానని పిలువబడుతున్నాడు. God is a builder, the devil is a destroyer. దేవుడు కట్టేవాడైతే సాతాను నాశనం చేసేవాడు, పడద్రోయేవాడు. And that is why our loving God wants to build our individual life and our family life, the church as well as a nation. కనుక ప్రేమ కలిగిన దేవుడు వ్యక్తిగతమైన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని, దేశాన్ని కట్టాలని చూస్తున్నాడు. If you look at Mark's Gospel, chapter 7 and verse 24. Matthew's Gospel. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, Matthew's Gospel and 7th chapter and 24th verse, you are very familiar. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం అందరికీ కూడా పరిచయమైనదే. Whosoever heareth these sayings of mine and doeth them, I will liken him unto a wise man which built his house upon a rock. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. This house the man was building is not the ordinary building, that was his life. ఈ యొక్క మానవుడు నిర్మిస్తున్న ఇల్లు సామాన్యమైనటువంటి ఒక ఇల్లు కాదు గాని అతని జీవితాన్ని నిర్మిస్తున్నాడు. So we have the choice to make. కనుక మనం ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. How we can build our life. మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి. So Lord Jesus Christ helps us to build our life properly upon sure foundation and also a wonderful life. కనుక నిశ్చలమైన పునాది మీద అద్భుతమైన జీవితం కొరకు ఎలాగ మన జీవితాన్ని కట్టుకోవాలనడానికి ప్రభువైన యేసుక్రీస్తు చక్కని పునాది లేదా చక్కని అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. It is the same loving God who says, the Lord built the house in Psalm 127 verse 1. 127వ కీర్తన మొదటి వచనంలో చెప్తున్నాడు, ఇల్లు కట్టువాడు యెహోవాయే అని చూస్తున్నాం. And 1 Chronicles chapter 17 and verse 10. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. And there again we find how we find the words of God, the Lord will build thee a house, the Lord will build thee a family. కనుక అక్కడ కూడా మనం చూస్తున్నాం ఇదే మాటలను, దేవుడే ఇల్లును కట్టుచున్నాడు, దేవుడే కుటుంబాన్ని కట్టుచున్నాడు. And because he builds, it shall be blessed forever. ఆయన కట్టుచున్నాడు కనుక శాశ్వతంగా నిరంతరం ఆశీర్వాదకరంగా ఉంటుంది అది. See, he is building our individual life. మన వ్యక్తిగత జీవితాన్ని మనం కడుతున్నాం. He wants to build also our family life. మన కుటుంబ జీవితాన్ని కట్టాలని చూస్తున్నాం. Can you remember the verse in Matthew's Gospel chapter 16 verse 18? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మాట జ్ఞాపకం చేసుకుందాం. I will build my church. నేను నా సంఘమును కట్టుదును. That is in future tense. అది భవిష్యత్తు ప్రణాళికలో ఉంది. For us it is in present tense. మనకైతే అది వర్తమానంలోనే ఉంది. From Acts of the Apostle chapter 2 he started building his church. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొదలుకొని ఆయన ఇంటిని కట్టడం ప్రారంభించాడు. So he is building his church and he is the builder. కనుక ఆయనే తన సంఘాన్ని కట్టుచున్నాడు, నిర్మాణకుడు ఆయనే. And then we find in the book of Jeremiah and also verse 18 and verse 9. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. And he is telling a nation that he will build them. ఒక రాజ్యమును నేను కట్టుతానని చెప్తున్నాడు. And when I build the nation, ఒక జనాంగమును రాజ్యమును కట్టుచున్నానని. Our God is a builder and he builds a nation, and for that he builds the church. And how he builds the church, which a family he builds, how he builds the family,
with the individual he builds. కనుక దేవుడు నిర్మాణకుడైనాడు, ఒక దేశాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. ఆ దేశం నిర్మించడానికి ముందుగా సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ సంఘాన్ని సిద్ధపరచడానికి ముందుగా ఒక కుటుంబాన్ని నిర్మిస్తున్నాడు. ఆ కుటుంబాన్ని సిద్ధపరచడం కొరకు వ్యక్తిగతంగా మనల్ని నిర్మిస్తున్నాడు ఆయన. And also one important news is, ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే వార్త, a glad information. ఒక సంతోషకరమైన శుభవార్త. In Jeremiah chapter 31 verse 5 he says, verse 4 he says, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, again I will build thee. తిరిగి నిన్ను కట్టుచున్నాను. What he builds, if we carelessly, negligently destroy, again he is going to build it. కనుక ఏదైతే ఆయన కట్టినాడో నిర్మించినాడో నిర్లక్ష్యంగా యథాలాపంగా ఉదాసీనతతో నాశనం చేస్తే దాన్నే తిరిగి ఆయన కట్టుచున్నాడు. This word in the Hebrew language, you know, Bible is written in 2 languages originally. మీకు తెలుసు కదా, బైబిల్ 2 భాషల్లో రాయబడింది మూల్యాంకనంలో. One is the Hebrew language, the Old Testament. ఒకటి పాత నిబంధనలో హెబ్రీ భాష. Another is Greek language in the New Testament. నూతన నిబంధనలో గ్రీకు భాష. Both the languages are wonderful, richest languages in the whole world. 2 భాషలు కూడా ప్రపంచమంతట్లో కూడా ఎంతో అద్భుతమైనవి, ఐశ్వర్యమైనటువంటి పదజాలం కలిగినట్టు భాషలవి. So this is a Old Testament portion in Jeremiah 31 verse 4. కనుక పాత నిబంధన కాలంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనంలో He says, again I will build thee. తిరిగి నిన్ను కట్టుచున్నాను అంటాడు. Many of you think about the wasted opportunity, misused things in your life, and you feel sorry. Oh, I should have done like that. Why I did like this? అనేకులు మీలో వృధా చేసినట్టు సమయాన్ని, దుర్వినియోగపరిచినట్టు విషయాల్ని తలంచుకుంటూ తలపూసుకుంటూ, అయ్యో నేను ఎందుకు అలా చేశాను, అలా చేయకుండా ఉండవలసింది కదా అని అనుకున్న దినాలు వచ్చుండొచ్చు. But our loving God says, no, don't worry my son, my daughter, again I will build you. ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, నా కుమారుడా కుమార్తె నువ్వు చింతించొద్దు, తిరిగి నేను నిన్ను నిర్మిస్తాను. Nobody loves us like our loving God, and nobody cares for us like a loving God. Nobody can help us like our loving God. మన ప్రేమ కలిగిన దేవుని వలె ఎవరు మన ప్రేమించరు, మన ప్రేమ కలిగిన దేవుని వలె ఎవరు మన విషయం శ్రద్ధ చూపించరు, మన ప్రేమ కలిగిన దేవుని వలె ఎవరు కూడా మన గురించి పట్టించుకోరు. So he says, ఆయన చెప్తున్నాడు in the original Hebrew language, ఆదిమ హెబ్రీ భాషలో, in continuous verbal statement it is again and again and again and again and again and again and again I'll build thee. కనుక తిరిగి 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 నిన్ను కట్టుతూనే ఉంటానంటాడు ఆయన. For young people it is important good news. కనుక యవనస్తులుగా ప్రాముఖ్యమైన శుభవార్త ఇది. Don't get fed up of your life because of your failures. మీ పత్రాలను బట్టి జీవితంలో విసుగు చెందొద్దు. We have got a loving God who gives us hope for the future and who gives us another chance. కనుక భవిష్యత్తు కొనగైన నిరీక్షణ మరి ఒక అవకాశం ఇచ్చేటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Other people may call us useless. Our own conscience will tell us you are useless, but our loving God says, no, I will make you useful again. ప్రతి ఒక్కరూ మనము నిరుపయోగం అని చెప్పొచ్చు, మన సొంత మనసే మనం ఎందుకు పనికిరామని చెప్పొచ్చు. అయితే మన ప్రేమ కలిగిన దేవుడు నువ్వెంతో అమూల్యమైన వాడు అని చెప్తున్నాడు. But అయినప్పటికీ this but is a useless word, no? అయితే అన్నటువంటి ఈ పదము చాలా అనవసరమైంది కదా. So far nice to hear all these things. ఇంతవరకు విన్నది చాలా బాగుంది కానీ Now the word but comes. ఎప్పుడైతే అయితే అన్న పదం వచ్చిందో, But without our cooperation he cannot build us. మన సహకారం లేకుండా మనలను ఆయన నిర్మించలేడు. So he needs our cooperation. కనుక మన సహకారాన్ని కోరుచున్నాడు ఆయన. We must say yes to him. ఆయనకు అవును అని చెప్పాలి మనం. Why? ఎందుకంటే God has created us not like machines, not like animals, not even like angels. God has given us willpower. కనుక దేవుడు ఒక యంత్రం వల్లే లేకపోతే ఒక పశువు వల్లే లేకపోతే ఇంకొక వస్తువు వల్లే మనం సృష్టించలేదు, కానీ మనకు స్వచ్ఛతాన్ని అనుగ్రహించి మన కలుగు చేస్తున్నాడు. So here we are talking again. తిరిగి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. Our loving God without our consent cannot do anything in our life. మన యొక్క అనుమతి లేకుండా మన జీవితంతో మన ప్రేమ కలిగిన దేవుడు ఏమీ చేయలేడు. And he has a willpower. ఆయనకు స్వచ్ఛత ఉంది. And he created us in his image. ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. He shared everything with us. సమస్తమును మనతో పంచుకున్నాడు. He
he shared with us the freedom of choice called willpower with us. కనుక మనం కోరుకునేటువంటి అవకాశం మనకి ఇచ్చి స్వచిత్తాన్ని మనకు కూడా ఇచ్చినాడు ఆయన. That is why our beloved Lord waits for us to decide, to surrender, to submit, to say, yes, I accept your plan, I accept your counsel, and then we can build together. కనుకనే మన ప్రేమ కలిగిన వాడు దేవుడు మన కొరకే వేచి ఉన్నాడు. మనం తీర్మానం చేసుకొని ఒక నిశ్చయానికి వచ్చి, అవును నీ చిత్తాన్ని అంగీకరిస్తున్నాను, నీ ఏర్పాటుకు లోబడుచున్నాను, నీకు సంపూర్తిగా లోబడి మీ కొరకు ముందుకు కొనసాగుతానని మనం అవును అని చెప్పే పదం కొరకు వేచి ఉన్నాడు ఆయన. Wholeheartedly we have to build with him. పూర్ణ హృదయంతో మనం ఆయనలో నిర్మించబడాలి. In this short Bible study, the first question, are we willing to include God in building our individual life? ఈ క్లుప్త బైబిల్ పట్టణంలో మనము వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకునే విషయంలో మనలను మనం ఆయనకు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? Are we willing to build with him? మనం ఆయనతో పాటు కట్టబడడానికి సిద్ధంగా స్వచ్ఛత కలిగి ఉన్నామా? Or we want to build our life independently? లేతే మనంతటా మనం మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? This is my life. ఇది నా జీవితము. I know what is good for me. నాకేది మంచో నాకే తెలుసు. I will do what I want. నేనేం కావాలనుకుంటా దాన్ని నేను చేస్తాను. Or shall we say, no, I want to build with the Lord Jesus Christ? కాదు ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు కట్టబడాలని కోరుతున్నాను అనుకుంటున్నాను. He wants us to choose his assistance, his counsel, and offer our help, our assistance to him in building our life. కనుక మన జీవితాన్ని నిర్మించబడడానికి ఆయన సలహా, ఆయన యొక్క సూచన మేరకు మనం కట్టబడాలని, దాని కొరకు మన సలహా మన సూచనను ఆయనకు అప్పగించాలని కోరుతున్నాడు. In England there was a wonderful architect, very famous architect known as Sir Christopher Wren. ఇంగ్లాండ్ దేశంలో సర్ క్రిస్టోఫర్ రెన్ అనేటువంటి గొప్ప ఆర్కిటెక్ట్ ఉన్నాడు. And he was building many cathedrals, many big churches, famous churches in England. ఇంగ్లాండ్ దేశంలో చాలా పేరుగాంచినటువంటి గొప్ప మందిరములను, చర్చ్ బిల్డింగ్స్ ఆయన కడుతున్నాడు. Can you please move forward? కొంచెం ముందుకు జరగండి. If young people come, give place, and we elderly people can go to some other place. పెద్దలైన వారు ఎక్కడికైనా వెళ్ళి బయటకు వెళ్ళి కూర్చోండి. యవనస్తులు కొంచెం ఇక్కడ స్థలం, లోపల స్థలం ఇవ్వాల్సిన కూర్చున్నాం. లేకపోతే సహోదరులు వెనక పంపించండి. సహోదరులు కొంచెం ముందు జరగండి. సహోదరులు అలాగే కూర్చుని కొంచెం ముందుకు జరిగి వచ్చేయండి. ఆలస్యంగా వచ్చిన సహోదరులు వెనక్కి వెళ్తారు. త్వరగా మనకు సమయం మించిపోతుంది. కొంచెం ముందుకు జరిగిరండి. సహోదరుడు వెనకకు, సహోదరులు రండి. ఇప్పుడు అటుపక్క రానవద్దమ్మా, ఈ యువతలకు వచ్చి కూర్చోమనండి. ఇంకా థ్యాంక్ యూ. Let no young brother stand out. ఏ యవనస్తులు నిల్చోడానికి వీలు లేదు. Now we are continuing our thought. మన యొక్క తలంపును కొనసాగిస్తున్నాం. This architect Sir Christopher Wren, he was building St. Paul's Cathedral. కనుక ఈ క్రిస్టోఫర్ రెన్ అనేటువంటి గొప్ప ఇంగ్లాండ్ దేశపు ఆర్కిటెక్ట్ సెయింట్ పాల్స్ సంఘాన్ని నిర్మిస్తున్నాడు, మందిరాన్ని. As he was building the St. Paul's Cathedral, one day he came in plain clothes. We call it mufti. He came in plain clothes to meet with the laborers there. కనుక ఒక దినాన ఆయన మారు వేషంలో, అంటే సాధారణ దుస్తులతో ఆయన వచ్చి అక్కడ పని చేసే వారిని వాకబు చేయడం మొదలు పెట్టాడు. He met with the first man and he asked him, what are you doing? మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వేం చేస్తున్నావు? He said, I am the supervisor, I want to have promotion, so I want to try to do as perfectly as possible. కనుక నేను పర్యవేక్షణ అధికారిని, కనుక నాకు పై పదోన్నతి కావడం కొరకు నేను వారందరూ కూడా ఎంత చక్కగా సునిశ్చితంగా చేస్తున్నారని నేను గమనిస్తున్నాను జాగ్రత్తగా అని చెప్పాడు. And another man was cutting some stones. ఇంకొక ఆయన రాళ్లను కొట్టుచున్నాడు. He said, what are you doing? వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వేం చేస్తున్నావు? And that man said, can't you see I am working hard so that I can earn some money and my family can be fed and clothed. కనుక నీకు కనబట్లేదా ఎంత కష్టపడి పనిచేస్తున్నాను చూసి, దీన్ని బట్టి నాకు ఎంతో కొంత జీతం వస్తుంది, ఆ జీతం తీసుకొని నా యొక్క కుటుంబాన్ని నేను పోషించుకుందాం అనుకుంటున్నాను. And like that he went on asking, but one man said, ఇలాగా ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. చివరికి ఒక ఆయన చెప్పాడు, and that man said, I am helping Sir Christopher Wren to build this magnificent cathedral. ఈ యొక్క నూతనంగా నిర్మించబడినటువంటి ఈ యొక్క మందిరాన్ని కట్టడానికి సర్ క్రిస్టోఫర్ రెన్ గారికి నేను తోడ్పడుచున్నాను. That was a correct answer. అదే సరైన జవాబు. ఇక్కడ we are not here in this world to earn money, to build up a career, win name and fame.
when you come to my age, you will realize all there is nothing. కనుక ఈ యొక్క లోకములో మనము ధర్మ సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, ఏదో గొప్పలు చెప్పుకోవడానికి మన ప్రాకులాడం గాని ఈ యొక్క వయసుకు వచ్చే వయసు మించిన తర్వాత అప్పుడు మీరు అనుకుంటారు అంత చేసిందంతా వృధా చేశానే అనిపిస్తుంది మీకు. 1 John chapter 2 verse 17 says, మొదటి యోహాను 2:17 చెప్తుంది, the world passeth away with the lust thereof, but he that doeth the will of God abideth forever. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. What is going to be permanent in your life? కనుక మీ జీవితంలో శాశ్వతంగా ఉండేది ఏంటి మరి? What you have built with him, with the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయనతో పాటు నువ్వు ఏదైతే నిర్మించినావో. So that is why take a decision this morning. You will build your life and help the Lord Jesus Christ to build your life. Cooperate with him from this morning. కనుక ఈ ఉదయకాలం ఒక నిర్ణయం తీసుకో. ఆ యొక్క నీ జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని కట్టడానికి, అనుమతించడానికి, సహకరించడానికి ఒక నిర్ణయం తీసుకో. In your heart you say, Lord, hereafter it is not I am going to build. I want to help you to build my life. I invite you into my life. కనుక ఇక్కడి నుంచి ప్రభువా నేను నా ఇంటిని కట్టుకోను, నేను ప్రణాళికలు వేసుకోను, నేను నిన్ను నా జీవితానికి ఆహ్వానిస్తున్నాను, నన్ను నీవే కట్టు అని అడుగుదాం. Now we look at the theme verse. ముఖ్య అంశంలోకి వద్దాం ఇప్పుడు. The first word is come. మొట్టమొదటి మాట రండి. There are many comes in the scripture. లేఖనంలో అనేకమైన ఆహ్వానాలు రండి అని ఉన్నాయి. Last night we saw 2 of them. గత రాత్రి 2 చూసాం, 2 ఆహ్వానాలని. One was in the book of Isaiah. మొట్టమొదటి యెషయా గ్రంథంలో ఒకటి ఉన్నది. Chapter 1 verse 18. మొదటి అధ్యాయం 18వ వచనంలో. And Isaiah 1:18 we saw. యెషయా మొదటి అధ్యాయం 18వ వచనం చూసాం నిన్న. And there రండి మన వివాదం తీర్చుకుందాము. And verse 18, and he says, come now and let us reason together. రండి మన వివాదం తీర్చుకుందాము అంటాడు. And he is saying, come there. బాగా అంటాడు రండి. And your life may be horrible. మీ జీవితం భయంకరమైనది కావచ్చు. Stinking in sin. పాపంలో నింపబడి ఉండొచ్చు. You are ashamed of yourself. నీ విషయం గురించి నువ్వు చింతిస్తూ లేకపోతే సిగ్గుపడుతుండొచ్చు. Come, I will make your sins though like scarlet as white as snow. నీ యొక్క పాపములు రక్తం వల్లే కెంపు వల్లే ఎర్రనమైనను అవి నేను హిమం వల్లే తెల్లగా చేస్తానంటాడు. And the second come we saw in the same book of Isaiah. యెషయా గ్రంథంలో రెండవ రండి చూసాం. And in the book of Isaiah chapter 55 we saw. 55వ అధ్యాయంలో మనం చూసాం. And verse 1. మొదటి వచనం. Please brother. దప్పికొనిన వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. And here he say, come, buy wine and milk without money, without price. కనుక రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకే ద్రాక్షరసను పాలను కొనుడి. Come to the water. కనుక నీళ్ళ దగ్గరకు రండి. And we are in the thirst for money, thirst for pleasure, thirst for name and fame. So much of thirst is there. Inner longing is there. People should recognize me and they should appreciate me. But he says, all your thirst cannot be quenched. You come to me, I will quench your thirst. కనుక మనం ఈ లోకంలో అనేకమైన ఆకలి కలిగి ఉన్నాం, అనేకమైన దాహంతో ఉన్నాం. ధనాపేక్ష, తర్వాత వస్త్రాపేక్ష, తర్వాత పేరు ప్రఖ్యాతులతో కూడిన అపేక్ష అనేకమైన కలిగి ఉన్నాం. వాటన్నిటిలో నువ్వు తృప్తి పరచబడలేవు. కానీ ఆయన చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చినట్లయితే నేనే నిన్ను దాహం ఇచ్చి తృప్తి పరుస్తానని. Matthew's Gospel chapter 11 verse 28 we are very familiar. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనందరికీ బాగా పరిచయమైంది. Matthew's Gospel మత్తయి సువార్త and chapter 11 we are turning. 11వ అధ్యాయం చూస్తున్నాం. And verse 28. 28వ వచనం. Come unto me all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. These are some of the invitations with the word come in the Holy Scripture. పరిశుద్ధ లేఖనంలో రండి అన్నటువంటి కొన్ని ఆహ్వానాలని మనం ఇక్కడ చూస్తున్నాం. The first meaning why he is saying come is, రండి అనే ఆహ్వానం చెప్తున్నట్టు మొట్టమొదటి అర్థం ఏంటంటే we are away from him. మనము ఆయన నుంచి దూరంగా ఉన్నాం. When we'll say come like that, రండి అని ఎప్పుడు చెప్తాం మనం? somebody is away from us, somebody is not with us, then we will say please come to me. మనతో ఎవరైతే లేరు, మనకు చాలా దూరంగా ఎవరైతే ఉన్నారో వారిని ఆహ్వానిస్తాం, రండి నా దగ్గర రండి అని. That we should realize in the beginning of this youth camp. కనుక యవనస్తుల కూడిక ఆరంభంలో మనం జ్ఞాపకం తెలుసుకోవాల్సిన విషయం అది. Everyone born into this world, whether they are born in Christian family or whether they are born in Hindu family or any other religion, no religion,
we are all away from God. కనుక మన ఈ లోకంలో ఏ రీతిగా జన్మించినా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, హైందవ కుటుంబంలో పుట్టినా, లేకపోతే ఏ మతాన్ని చెందని దానికి పుట్టినా గాని మనం అందరం కూడా దేవునికి సుదూరముగా ఉన్నాం. As we are born into this world, we are born dead spiritually. కనుక ఈ లోకంలో ఎలాగైతే జన్మించినామో ఆత్మీయంగా మృతమయమైన వారంగా జన్మించున్నాం. All the teachings of religion, practices of religion, pious acts of the religion cannot change us because we are spiritually dead. కనుక ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం కనుక ఆ యొక్క మత సంబంధమైనటువంటి ఏవి కూడా ప్రణాళికలు గాని, ఆచారములు గాని, సాంప్రదాయములు గాని, భక్తి భావములు గాని మనము ఆ యొక్క తిరిగి రావడానికి ఏమాత్రం కూడా ఉపకరించు. We are born into this world with a sinful nature. కనుక పాప స్వభావంతో ఈ లోకంలో మనం జన్మించున్నాం. Psalm 51:5, in the words of one of the most famous kings ever ruled upon this earth, King David, he says, "Behold, I was shapen in iniquity. In sin did my mother conceive me." Psalm 51:5. ఈ లోకాన్ని పరిపాలించినట్టు అతి గొప్ప రాజుల్లో ఒకడైన మహారాజైన దావీదు చెప్తున్నాడు 51వ కీర్తన 5వ వచనంలో, పాపంలోనే నేను పుట్టిన వాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని. My friend, did you realize any time that you are a sinner? నా స్నేహితుడా, నువ్వు పాపి అని ఎప్పుడైనా గ్రహించున్నావా? Or are you thinking I am better than so many people? నేను అనేకల కంటే ఉత్తమమైన వాడిని అనుకుంటాం వాళ్ళైతే. And unless we take the place where we realize that we are born with a sinful nature, God cannot change us. పాప స్వభావంతో జన్మించున్నామని ఎప్పుడైతే మనం తలంచుకుంటూ ఉంటామో మన జీవితము స్వభావం ఏమాత్రం మారదండి. Our sinful actions are the result of sinful nature. కనుక మన పాప పనులు మన పాప స్వభావం అనుసరించే చేస్తున్నాం. I used to ask a question. ఓ ప్రశ్న అడుగుతుండేవాడిని. Because the dog barks, it is a dog, or because he is a dog, he barks? అది కుక్క కాబట్టి మొరుగుతుంది, లేకపోతే మొరుగుతుంది కాబట్టి కుక్క అది. What is the answer? దాని అర్థం ఏంటి? You are all scientists and engineers, doctors, and going to be engineers, doctors. మనందరం కూడా శాస్త్రవేత్తలము, లేకపోతే ఇంజనీర్లము, వైద్యులము అయ్యాం, లేకపోతే ఇక ముందు అలా జరగబోతుంది మనకి. And I am standing before you as the smallest నేను fellow మీ here. ముందు చాలా చిన్నవాడిగా నిలబడుతున్నాను. Answer me. సమాధానం చెప్పండి ఇప్పుడు. Because of the barking, he is called as dog, or because he is dog, he barks? మొరుగుతున్నాడు కాబట్టి కుక్కను పిలుస్తామా, లేదా కుక్క కాబట్టి మురుగుతుందా? Huh? You know the answer, no? సమాధానం తెలుసు మీకు. Because he is a dog, having the dog nature, he barks. అది కుక్క కాబట్టి, కుక్క స్వభావం ఉంది కాబట్టి మురుగుతుంది. Why I sin? ఎందుకు నేను పాపం చేస్తున్నాను? Many times some young people think, I never thought I would have been such a bad fellow. Why I committed that? నేను అనేక సార్లు ఎవరన్నా కూడా నేను ఎంత చెడ్డవాడిని నాకే తెలియదు, ఆ పని నేను ఎందుకు చేశానా అనిపిస్తుంది. They did it. చేశాడు. After doing it, they hate themselves. చేసిన తర్వాత తమను తాము ద్వేషించుకుంటారు. That is because of the sinful nature. పాప స్వభావాన్ని బట్టి ఇదంతానే. You can take 100 decisions, write 20 resolutions and sign your name. Nothing can change you unless you are inwardly changed. 100 తీర్మానాలు చేసుకోండి, తర్వాత 20 రెజల్యూషన్స్ చేసుకోండి, కింద సంతకం పెట్టండి, దాని తర్వాత దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించండి. నీ స్వభావం నువ్వు మార్చుకోలేవు. So what can I do? నేనేం చేయాలి ఇప్పుడు? You have to take your first step to come to the Lord Jesus Christ and start building your life. కనుక ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ యొక్క ఇంటిని నిర్మించుకోవడానికి మొదటి మెట్టు తొలిగడుగు. Luke's Gospel, లూకాసు వార్త chapter 15 15వ అధ్యాయం and verse 18. 18వ వచనం. This is the famous prodigal son story. ఇది ప్రఖ్యాతిగాంచినట్టు తప్పిపోయిన కుమారుడి కథ ఇది. And he says, I will arise and go to my father and will say unto him, Father, I have sinned against heaven and before thee. కనుక ఇక్కడ చెప్తున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. I will arise and go to my father. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. That shows in theological terms or biblical terms the word repentance. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక భాషలో, ఆధ్యాత్మిక చింతనలో ఈ మాటకు పశ్చాత్తాపము లేక మారు మనసు అని పిలువబడుతుంది. The word repentance simply means turn the direction. మారు మనస్సు అంటే సామాన్య సరళమైన భావన చెప్పాలంటే నీ యొక్క జీవిత వైఖరి నుంచి వెనకకు మళ్ళాలి. This man was with the pigs and also he was so hungry he wanted to fill with the husks of the pigs. కనుక అతను పందుల దగ్గర ఉన్నాడు, కాపురం చేస్తున్నాడు. అతను ఎంత ఆకలిగా ఉన్నాడంటే పందులు తినే పొట్టుతో తన యొక్క ఆకలి తీర్చుకుందామని చూస్తున్నాడు.
Till we come to the Lord, our life is like a pig's life. మనం ప్రభు దగ్గరకు వచ్చేంత వరకు మన యొక్క జీవితము అశాంతితో సమాధానం లేకుండానే ఉంటుంది. The most dangerous thing about a sinful life is we don't know the danger of our life. పాప జీవితం గురించి అతి గొప్ప విషయం ఏంటంటే మన పాపం గురించినట్టు ప్రమాదము పొంచి ఉన్న ప్రమాదం మనం గ్రహించట్లేదు. It is like leprosy. Lepers don't know they got a disease unless everything become numb, no feeling. అది ఒక కుష్టు వ్యాధి వంటిది. కుష్టు రోగులు వారికి వ్యాధి ఉన్నదన్న సంగతి తెలియదు. వారి యొక్క చేతి వేళ్ళు అన్ని కూడా తిమ్మిరి పట్టేసి ఏమి తెలియకుండా ఉన్నప్పుడు మాత్రమే కానీ తెలియదు. They may be covering. కప్పుకుంటా ప్రయత్నిస్తారు. A day comes, they can chop off their finger, but they do not feel anything. ఒక దినం వస్తుంది, వారి వేలు తగ్గొట్టుకుని కోసుకున్నా గానీ వాళ్ళకి ఏమి బాగా తెలియదు. We don't know how horrible sinful life is, because we are so much like the prodigal son, with the pigs and being a pig. కనుక ఈ పాప జీవితం ఎంత భయంకరమైందో మనకు తెలియదు. తప్పిపోయిన కుమారుని వలె పందులతో ఉంటూ పందులు తినే పొట్టు తినాలని తాపత్రయపడుతూ జీవిస్తాం. But praise God, there came a day then he made up his mind and made the right choice to arise and go to the Father. కనుక దేవునికి వందనాలు. ఒక దినం వచ్చింది, తన మనసును దృఢ నిశ్చయం చేసుకున్నాడు. నేను లేచి నా తండ్రికి వెళ్తాను తీర్మానం చేసుకున్నాడు. From your present state, whatever excuse you may have to continue in this present way of sinful life, please rise up this morning. Rise up with determination and rise up in repentance. I don't want to continue, and come to the cross of Lord Jesus Christ. కనుక ఈ ఉదయకాలన నీకు పరిస్థితి ఎట్లాంటిదైనా సరే, ఈ స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఇదే స్థితిలో నేను కొనసాగటం నాకు ఇష్టం లేదు, నేను ఈ పరిస్థితి నుంచి లేచి నా ప్రభు దగ్గరికి వెళ్తానని ఒక తీర్మానం తీసుకుని దృఢ నిశ్చయంతో బయటికి రా. Cross is the place where the Lord made all the provision to build a very wonderful life. కనుక మన కొరకు అద్భుతమైన జీవితాన్ని నిర్మించడానికి ఒక సిలువ అనేది దేవుడు అద్భుతమైన మార్గంగా మనకు సిద్ధపరిచాడు. With all the modern inventions and amenities, modern man is the most miserable man upon this planet Earth. He is not able to enjoy his life because of his guilty conscience. కనుక ఈ భూగోళంలో మానవుడు ఆధునిక పరిజ్ఞానంతో సుఖశాంతులతో సుఖ విలాసములతో ఎంతగా జీవిస్తున్నప్పటికీ అతను ఈ లోకంలో నేరస్థాపన చేసే మనస్సాక్షితో ఎంతగానో పరితపిస్తున్నాడు, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. And he is trying so many things to amuse himself and make himself happy and make himself satisfied, but still it is nagging inside. You are guilty, you are a sinner, you are miserable, you are wretched, you are poor, you are blind. The conscience is telling. కనుక ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించాలని, తన మనసును పక్కకు మళ్లించుకోవాలని వినోద సలపాలతో తొలతూగుతున్నప్పటికీ ఎక్కడో తన మారుమూల నువ్వు తప్పు చేసావు, పొరపాటు చేసావు అని నేరస్థాపన అతను బాధిస్తూనే ఉంది. You may think that I am simply just telling all this. నేను ఏదో యథాలాపంగా ఏమని చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు. Telling with much feeling. ఎంతో భారంతో చెప్తున్నాను ఈ మాటలు. Before I was 16 years old, I tried to commit suicide 2 times. 16 సంవత్సరాల కంటే ముందే నా జీవితంలో 2 సార్లు ఆత్మహత్య యత్నం చేశాను. I tried to swallow pills. నిద్ర మాత్రలు మింగేసేయాలని, swallow poison. లేకపోతే విషం మింగాలని. The reason? దాని కారణం not because I failed in the examination. పరీక్షలో తప్పిపోయానని కాదు. not because I didn't have money. నా దగ్గర డబ్బులు లేవని కాదు. No, the reason. ఏ కారణం లేదు. Guilty conscience. కేవలం నేరస్థాపన చేసే మనస్సాక్షి మాత్రమే. I thought that if I continue to live, I would bring a bad name for the family. కనుక నేను అనుకున్నాను, ఇలాగే నేను కొనసాగితే నా కుటుంబానికి నేను చెడ్డ పేరు తెస్తానేమో అన్న భావన. I would become a symbol of shame. నేను అందరికి సిగ్గుకరంగా, అందరికి నిజాయితీగా చూపించబడతానేమో. Day and night the conscience nagging me, I could not bear and I wanted to end my life. కనుక దినదినము ఈ యొక్క నేరస్థాపన చేసే మనస్సాక్షి నన్ను పట్టి పీడిస్తా ఉంటే నేను ఇక ముందు కొనసాగలేనేమో అనుకున్నాను. I don't know, beloved young brother, beloved young sister, anybody among you like me, the nagging conscience making you feel miserable. కనుక ప్రియమైన యవనస్తులైన సహోదరుడా సహోదరి, మీ విషయం ఏంటో నాకు తెలియదు కానీ ఈ నేరస్థాపన చేసే మనస్సాక్షి చాలా భయంకరంగా పట్టి పీడిస్తా ఉంటది మనల్ని. The disease of sin, పాప రోగము, and also the guilty conscience, నేరస్థాపన చేసే మనస్సాక్షి, all can be healed, all can be silenced only at the cross. కనుక ఇవన్నీ స్వస్థపరచగలవు, లేకపోతే నిమ్మళించగలవు
కేవలం సిలువ యుద్ధ మాత్రమే. Please turn with us to the book of Isaiah. యెషయా గ్రంథం చూడండి నాతో పాటు. In prophecy about the cross, it is said in the book of Isaiah, Yes. chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో సిలువను గురించిన ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. A very familiar verse. చాలా ప్రఖ్యాతిగాంచిన వాక్యం ఇది. We will turn to that. చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం And నాతో verse పాటు 5. 5వ వచనం. Lord Jesus Christ was wounded for my transgressions. He was bruised for my iniquities. The chastisement of my peace was upon him. With his stripes, with the blood coming from his wounds, I am healed today. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడను, మన దోషులను బట్టి నలుగొట్టబడను, మన సమాధాన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. Brother is reading that correct translation. I am reading my translation. సహోదరుడు కొంచెం మార్చి చదివారు, నేను ఇక్కడ బైబిల్ ఉన్నది చదివాను నేను. In the place of our, we, I put I, my. మనము మేము అన్న దగ్గర నేను అని పెట్టాను. It is easy to say we, us and all. మేము అందరం కలిసి చేసామంటాం చాలా సులువు. But for every one of us, మనలో ప్రతి ఒక్కరము, I should say, because of my sins, he was wounded. Because of my iniquities, he was broken on the cross. కనుక నా పాపను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, నా పాపను బట్టి సిలువ మీద ఆయన విరగొట్టబడ్డాడు అని గ్రహించాలి. The punishment of hell which I deserve came upon him. కనుక సమాధానార్థమైన శిక్ష నా గురించి ఆయన మీద పడింది. If you are able to say that by simple faith like a child this morning, కనుక ఈ ఉదయకాలన చిన్న బిడ్డ వలె సామాన్య విశ్వాసంతో ఈ మాటలు చెప్పగలిగితే there is no hell for you. నీ కొరకు ఎటువంటి సహాయం లేదు. Hell in this world and eternal hell. ఇక నిత్య నరకమే నీ కొరకు ఈ లోకం వదిలిపెట్టగానే కాచుకుని ఉంది. And both are real. Both are real. రెండు కూడా నిజమైనవే. Without Christ, life here is a hell. క్రీస్తు లేని జీవితం ఈ లోకంలో నరకమే. Without Christ, eternity is hellfire. The fire will not be quenched and the worms will be there. The most hateful place. Everyone will shame one another, hurt one another. Horrible. కనుక క్రీస్తు లేని భవిష్యత్ జీవితం కూడా నిత్య నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యమును నరక యాతనతో బాధపడుచు తప్పిస్తూ ఉంటాం. But the Lord suffered all that for me on the cross. అయితే ప్రభు నా కొరకు సమస్తమును ఆయన శ్రమ పడి ఉన్నాడు. Oh, what a loving Savior he is. ఎటువంటి ప్రేమగల రక్షకుని కలిగి ఉన్నాడు. And he shed every drop of his precious blood. ఆయన అమూల్యమైన ప్రతి రక్తాన్ని మన కొరకే చిందించినాడు. That blood can heal me. ఆ యొక్క రక్తం నన్ను స్వస్థపరచగలదు. From this disease of sin. ఇక పాప రోగం నుంచి. I want to study well. I am not able to concentrate. నేను బాగా చదవాలనుకున్నాను, కేంద్రీకరించలేకపోతున్నాను. I want to do so many things. Because of my sins, I am in bondage. కనుక ఎన్నో విషయాలు చేయాలనుకుంటున్నాను, పాపాన్ని బట్టి నేను బంధకంలో ఉంచబడ్డాను. And I am feeling very weak. నేను చాలా బలహీనంగా కనబడుతున్నాను. Lord's blood is able to heal us this morning. ఈ ఉదయకాలన దేవుని యొక్క రక్తము సమాధానం కలిగి ఉంది. Book of Ephesians chapter 1 verse 7, one of my favorite verses. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. Ephesians 1:7. ఎఫెసీ 1:7. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. దేవుని కృప మహేశ్వరం బట్టి ఆ ప్రీమియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగించున్నది. So here he says that the blood of the Lord has power today to do two things. కనుక దేవుని యొక్క రక్తము విషయమును కలుగు చేయడానికి ఈ దినాన్ని కూడా శక్తి కలిగినగా మనం చూస్తున్నాం. My brother, my sister, the blood of the Lord Jesus Christ has power this morning to bring forgiveness to our heart. కనుక నా ప్రియ సహోదర సహోదరి, నీ హృదయాలకి పాప క్షమాపణ తీసుకున్నాడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము కావలసిన సామర్థ్యత కలిగి ఉన్నది. Secondly, redemption means liberation from bondage. His blood has power to liberate you from every sinful bondage in your life. కనుక రెండవదిగా విమోచన అనగా మీ యొక్క బంధకముల నుంచి విడుదల, మీ యొక్క ప్రతి పాప బంధకముల నుంచి మిమ్మల్ని సంపూర్ణ ప్రక్షాళన చేసి విడుదల చేస్తున్నది. You want to believe that and come? అది విశ్వసించి రావాలని కోరుతున్నావా? Christian life starts with repentance and faith. కనుక క్రైస్తవ జీవితము మారు మనస్సు విశ్వాసంతోనే ప్రారంభమవుతుంది. What do you have to do? మీరేం చేయాలి? Come as you are. నువ్వు ఎలా ఉన్నావు అలాగే. You need not change yourself and come. నువ్వు మార్చుకుని రావాల్సిన పని లేదు. With all your failures, నీ యొక్క పత్రాలతోనే, with all the things you are feeling ashamed of, come. నువ్వేమేమి కలిగి ఉన్నావు వాటన్నిటితో సిగ్గుపడుతూ రావాలి. And you come to him and come to him as you are, he will accept you. కనుక నువ్వు ఎలాగున్నావో అలాగే ఆయన దగ్గర రా, నేను అంగీకరిస్తాడు. John 6:37 says, యోహాను 6:37 చెప్తుంది, him that cometh to me I will in no wise cast out. నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రమును త్రోసివేయను. And he will not throw you out.
నిన్ను త్రోసివేసేవాడు కాదైనా. Others may would have thrown you out. ఒకడు ఇతరులను బయటకు విసిరేయొచ్చు But కాక he will say, welcome. ఆయన అంటాడు, రా స్వాగతిస్తున్నాను I నేను, am here for you. నేను నీ కొరకున్నాను, I will heal you. నేను నిన్ను I స్వస్థపరుస్తా, will forgive you. నేను క్షమిస్తాను, I will liberate you. నేను విడుదల I'll చేస్తాను, make you free. నేను స్వేచ్ఛాపరణ చేస్తాను. And he will accept you, అంగీకరించావు, embrace you, ఆయన్ని హత్తుకో, give you the authority, give you the joy, give you the power. కనుక నీకు అధికారమును, ఆనందమును, శక్తిని ఇస్తున్నాడు. Come as you are. నువ్వు ఎలా ఉన్నావు అలాగే రా, Come now. ఇప్పుడే రా, Don't postpone. వాయిదా వేయద్దు. Tomorrow is not mine. రేపు నాది కాదు, Next moment is not మరు mine. క్షణం నాది కాదు, And I cannot take the decision later. తర్వాత నేను తీర్మానం తీసుకోలేను. Anything in life will wait for us, but not the decision to come to Christ. కనుక జీవితంలో ఏదన్నా మన కొరకు వేచి ఉంటుంది కానీ క్రీస్తు వద్దకు వచ్చే విషయంలో తీర్మాన విషయంలో వేచి ఉండటం పనికిరాదు. That is why with all earnestness he says in 2 Corinthians chapter 6 verse 2, now is the accepted time, now is the time of salvation. కనుకనే 2 కొరింథీ 6:2 ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని. Come confessing. ఒప్పుకుంటురా. Book of Hosea హోషేయ గ్రంథము chapter 14 please. 14వ అధ్యాయం Verses 1 and 2. 1-2 వచనాలు. Hosea హోషేయ గ్రంథము and 14th chapter 14వ అధ్యాయం and verses 1 and 2. మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపం చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నావు, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. Verse 2, take with you words and turn to the Lord. కనుక 2 చెప్తున్నాడు, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. Come with words in your heart. కనుక మీ హృదయంలో మాటలతో రండి, Come with confession. ఆ ఒప్పుకోలతో రండి. So many of you know the gospel truth, ఆ సువార్త సత్యం మీరు అనేకులు తెలుసు, but you have not confessed to the Lord. ఆ ప్రభు దగ్గర ఒప్పుకోలేదు, You are not called upon him, నువ్వు ప్రభు నామమున పిలవలేదు, and we cannot help you. ఆయన నీకు సహాయం చేయలేడు. We can only, what the Bible says, pass it on to you. ఆ బైబిల్ ఏది చెప్పిందో దాన్ని మీకు అందిస్తాం అంతే. But you confess, మీరు ఒప్పుకోవాలి. Lord Jesus, I remain in my ప్రభువైన sin. యేసుక్రీస్తు, నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను, I need your forgiveness. నీకు పాపక్షమ నాకు కావాలి, I need your freedom. నీకు స్వేచ్ఛ నాకు The కావాలి, power of the blood I need. ఆ రక్తం యొక్క శక్తి నాకు అవసరమైనది. He is only a small confession away. కనుక చిన్న ఒప్పుకోలు దూరంలో ఉన్నాడంతే, Then he will come near. ఆయన నీ దగ్గరికి వస్తాడు. God is far away from you. దేవుడు నీ నుంచి దూరంగా ఉన్నాడు, Your prayers are not answered. ప్రార్థనకు జవాబుదారు, You don't have the joy, you don't have the peace. నీకు సంతోషము సమాధానం లేవు, You don't enjoy the presence of God. దేవుని యొక్క సన్నిధి అనుభవించలేకపోతున్నావు. Bible is a dead book as far as you are concerned. Bible is not speaking to you. కనుక బైబిల్ అనేది ఒక మృతమైన పుస్తకంగా ఉంది, బైబిల్ తో నీతో మాట్లాడలేకపోతుంది. This morning there will be a complete change. ఈ ఉదయ కాలంలో సంపూర్ణ మార్పు రావాలని కోరుతున్నాడు ఆయన. God has done in thousands of people's lives. దేవుడు వేల మంది జీవితాల్లో చేస్తున్నాడు అది. By His grace, I have seen hundreds and hundreds of young people transformed in a moment like this. కనుక నేను దేవుని యొక్క కృపలో చెప్పగలను, అనేక మంది వందల కొద్ది యవనస్తులు కేవలం ఒక క్షణకాలంలో మార్చబడ్డారు. He will forgive you, change you. ఆయన నిన్ను క్షమిస్తాడు, మారుస్తాడు నిన్ను. Come with confession. ఒప్పుకొల్తారా ఆయన దగ్గరికి. Lord, I don't want to continue like ప్రభువా, this. నేను కొనసాగటం నాకు ఇష్టం లేదు. You start the word. కనుక కేవలం మాట మొదలు పెట్టంతే, It will come. అది నీ దగ్గరకు వస్తుంది. And Lord, I have sinned against you. ప్రభువా, నీకు వ్యతిరేకంగా పాపం I చేశాను, don't want to continue. Forgive me. నేను కొనసాగించడం నాకు ఇష్టం లేదు. Oh, then He will do the rest. అప్పుడు ఆయన మిగిలిన పని చేస్తాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. And as we are here, let us close our eyes. కళ్ళు మూసుకుంటుండగా Let us don't get up and go away. ఎవ్వరు లేచి బయటకు వెళ్ళొద్దు. And the Lord is speaking to us. ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. And if you are not sure about our salvation, రక్షణ విషయమై నిశ్చయత లేకపోతే, if you are not sure about the forgiveness of our sins, పాప క్షమాపణ యొక్క నిశ్చయత లేకపోతే, if you are still in the bondage of sin, ఇంకా పాప బంధకంలోనే కొనసాగుతుంటే, it is the Lord Jesus Christ inviting you to build your life with Him. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఆయనతో పాటు జీవితాన్ని నిర్మించుకోవడానికి నేను ఆహ్వానిస్తున్నాడు. Will you give Him a chance in your life? మీ జీవితంలో ఒక అవకాశం ఇస్తారా ఆయనకి? You cannot run your life by yourself. మీ అంతటా మీరు ఈ జీవితాన్ని పరిగెత్తించలేరు. Kindly close your eyes. కళ్ళు మూసుకోవాలండి. Some of you may be tired, కొంతమంది అలసిపోయి ఉండొచ్చు, maybe traveling and coming, కొంతమంది ప్రయాణం చేసి వచ్చి ఉండొచ్చు. but close your eyes. అయినప్పటికీ కళ్ళు మూసుకోండి. This is a time of decision, time of eternity. కనుక నిత్యత్వం కొరకు తీర్మానం చేసుకునే సమయం ఇది. And if you want to ask the Lord to come into you, ప్రభు నీ దగ్గరికి రావాలని కనుక ఆహ్వానించినట్లయితే, you have to do it publicly. మీరు బహిరంగంగా చేయాలి. Lord Jesus called everybody publicly. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని బహిరంగంగా పిలిచినాడు. If you don't acknowledge Him publicly, He will not acknowledge you before the Holy Father and the angels. కనుక
గనక బహిరంగంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గనక ఒప్పుకోకపోతే పరిశుద్ధుడైన తండ్రి ఎదుట దేవదూతల ఎదుట ఆయన నిన్ను కూడా ఒప్పుకోడు. So put up your right hand. We want to pray for you, help you. మీ కొరకే సహాయం చేయడానికి ప్రార్థన చేయడానికి కోరుతున్నాం కనుక మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. Anybody ఎవరైనా సరే wants to receive the Lord ఎవరైతే ప్రభువుని స్వరక్షణ స్వీకరించాలని కోరుతున్నారు, for the forgiveness of sins పాప క్షమాపణ కొరకు, and for the freedom from sinful bondages, పాప బంధకముల నుంచి స్వేచ్ఛ కొరకు, close your eyes. కళ్ళు మూసుకుని అందరూ Put up your hand. We want to help you. మీకు సహాయం చేయగోరుతున్నాం. కుడి చేతులు పైకెత్తి. It is enough. You are living this life the way you want. మీ ఎలా కావాలంటే అలా జీవితం జీవించగలదు. ఎంతవరకు చేసింది చాలిక. Today you want to surrender to the Lord, ఈ దినాన్ని మీ జీవితం దేవునికి అప్పగించుకోవాలని, and He will help you. ఆయన మీకు సహాయం He చేస్తారు. will bless you. దేవుడు మీరు ఆశీర్వదిస్తారు. Anybody who wants to take this decision, we want to give you a chance. ఎవరన్నా మీకు అవకాశం తీసుకుంటా, మీకు అవకాశం ఇస్తున్నాను ఈ తీర్మానం చేసుకోవడానికి. Don't feel shy. సిగ్గుపడొద్దు. Anybody ఎవరైనా సరే among sisters or brothers, సహోదరులు కానీ సహోదరులు కానీ you can put up your hand. దయచేసి మీ చేతిని పైకెత్తి చూపించండి. We want to help you, pray for you. మీ కొరకు సహాయం చేయాలని ప్రార్థన చేయాలని Put కోరుతున్నాను. up your hand high enough to be seen. కనబడలాగా మీ చేతిని పైకెత్తి చూపించండి. Anybody among brothers or sisters? సహోదరులు కానీ సహోదరులు కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Father, we commit thy precious word into thy loving hand. ప్రేమ కలిగిన తండ్రి, ఈ అమూల్య వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. And Lord, we pray thy word may not return unto thee void. ప్రభా, ఈ యొక్క వాక్యము తిరిగి వెనకకు వెళ్లకుండా సహాయపడండి. And if some are hardening their hearts, not receiving thee, continue to speak to them till they decide. ప్రభా, కొంతమంది హృదయాలను కట్టిపరుచుకుంటున్నారు, జీవితం మార్పు లేదు. ప్రభా, అలాంటి వారితో ప్రభు మార్పు పొందేంత వరకు మాట్లాడుతూ కొనసాగవలసిందిగా కోరుచున్నాం. Be with us in the second session. ప్రభా, రెండో కూడికలో మాతో ఉండండి. We pray in the name of Lord మా Jesus ప్రభు Christ. రక్షణ యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.